జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఈరోజు ఎపిసోడ్ నిజంగా అసలు ధర్మం అంటే ఏంటో ధర్మరాజు చెప్తాడు. అసలు మనకు ఉన్నటువంటి అనేక డౌట్స్కి ఆన్సర్స్ వస్తాయి. అసలు ఈ వర్ణ వ్యవస్థ ఎందుకు ఏర్పడింది, బ్రాహ్మణులు ఎవరు, శూద్రులు ఎవరు, ఎందుకు ఒకరు తక్కువ, ఎందుకు ఒకరు ఎక్కువ, అసలు మహాభారతంలో ఏం చెప్పారు, ఇదంతా పక్కన పెడితే అసలు ధర్మం ఏం చెప్తుంది, ఇది అసలు ఈరోజు ధర్మరాజు చెప్తాడు. అద్భుతంగా ఉంటుంది. చాలామంది మనసులో ఉన్నటువంటి డౌట్స్కి ఆన్సర్స్ అయితే ఈరోజు ఎపిసోడ్లో మనకు దొరుకుతుంది. సరే, మనం ఇప్పటివరకు ఎంతవరకు వచ్చాము? ఒక పెనుబాము అనేటువంటి పాము భీముని పట్టుకుని అస్సలు వదలట్లేదు. ఆ పెనుబాము గత జన్మలో ఒక పెద్ద మహారాజు అహంకారం వల్ల అగస్త్యుడి శాపంతో అలా అయ్యాడు. ఇప్పుడు అతని దగ్గరికి ధర్మరాజు వచ్చాడు. ధర్మరాజు వచ్చి ఇలా అడుగుతున్నాడు, నువ్వెవరివో నాకు తెలియదు, కానీ నా తమ్ముణ్ణి పట్టుకున్నావు, దయచేసి నా తమ్ముణ్ణి వదిలిపెట్టు, కావాలంటే నీకు ఆహారంగా నన్ను తీసుకో అంటుంది. దానికి ఆ పాము ఏమంటుందంటే, లేదు, నేను ఎవరినైతే పట్టుకున్నానో వాళ్ళనే తింటాను, కాకపోతే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆ ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్తే నీ తమ్ముణ్ణి వదిలేస్తాను అంటది. సరే, దానికి ధర్మరాజు అంటాడు, తప్పకుండా నేను ప్రయత్నిస్తాను, నువ్వు అడుగు అంటాడు. పాము అడిగే ఫస్ట్ క్వశ్చన్, ఎవడు బ్రాహ్మణుడు, ఇది ఎలా తెలుసుకోవాలి అంటాడు. దానికి ధర్మరాజు అంటాడు, సత్యము, దానము, క్షమ, సత్ప్రవర్తన, హైంస, తపస్సు, ఇవి ఎవడిలో ఉంటాయో వాడే బ్రాహ్మణుడు అంటాడు. అప్పుడు పాము అంటది, మరి ఈ లక్షణాలు ఏమీ లేని బ్రాహ్మణుడు కాదా అంటది. అప్పుడు ధర్మరాజు ఏమంటాడు, ధర్మానుసారం ఈ లక్షణాలు ఉన్నవాడు మాత్రమే బ్రాహ్మణుడు అవుతాడు. బ్రాహ్మణ వంశంలో పుట్టినంత మాత్రాన ఈ లక్షణాలు లేకుంటే అతడు బ్రాహ్మణుడు కాడు, అతన్ని సత్కరించాల్సిన అవసరం కానీ గౌరవించాల్సిన అవసరం కానీ లేదు అంటాడు. దాంతో పాము ఇంకో క్వశ్చన్ అడుగుతుంది. అదేంటంటే, సరే, మరి ఈ లక్షణాలన్నీ ఒక శూద్రుడిలో ఉన్నాయనుకో, అప్పుడు ఎలా, అతన్ని ఎలా గౌరవించాలి అని. అప్పుడు దానికి ధర్మరాజు చెప్తాడు, ఎవరిలో అయితే సత్యము, అహింస, దయ, తపస్సు లాంటి మంచి లక్షణాలు ఉన్నాయో అతడు శూద్రుడు కాదు, అతడు బ్రాహ్మణుడు అవుతాడు. మనం లక్షణాన్ని బట్టి మాత్రమే అతన్ని గౌరవించాలి అని అంటాడు. అప్పుడు మళ్ళీ పాము అడుగుతుంది, సరే, మరి నువ్వు లక్షణాలను బట్టి గౌరవించాలన్నావు కదా, అలాంటప్పుడు మరి వర్ణ వ్యవస్థ ఎందుకు, బ్రాహ్మణులు పెద్దవాళ్ళని శూద్రులు చిన్నవాళ్ళని ఎందుకు అంటున్నారు, వర్ణ వ్యవస్థ ప్రకారమే కదా ఇప్పుడు గౌరవిస్తున్నాము అని పాము అడుగుతుంది. దానికి ధర్మరాజు ఏం సమాధానం చెప్తాడంటే, నువ్వు అన్నది నిజం, మనుష్యుల్లో జాతులు నిర్ణయించడం అనేది నిజంగా దుస్తరమైనటువంటి పని, అంటే చాలా ఇంపాసిబుల్ అయినటువంటి వర్క్. నిజం చెప్పాలంటే దానికి ఏం చెప్తాడంటే, ఇప్పటికే వర్ణ సంకరం అంతా జరిగిపోతుంది, ఎవరు కూడా వర్ణాన్ని పట్టిలేడు. ఇప్పుడేదో మనము ప్రేమ పెళ్ళిళ్ళు, కులాంతర మతాంతర వివాహాలు అంటున్నాం, కానీ మహాభారత కళ అంటే ద్వాపర యుగంలోనే ఇలాంటి పెళ్ళిళ్ళు చెడు జరిగిపోయాయి. సో వర్ణాంతర వివాహాలు ఎలాగో జరిగిపోతున్నాయి, దాన్ని ఎవరమూ ఆపలేము. దానికి ఇప్పుడు మళ్ళీ పాము కలగజేసుకుని అంటది, సరే, ఆపలేకపోతున్నావు అని నువ్వు అంటున్నావు, మరి ఎందుకు ఏర్పడ్డాయి మనుషుల్లో ఈ జాతులు అనేవి, ఎందుకు ఏర్పడ్డాయి అని అడిగినప్పుడు దానికి ధర్మరాజు ఇలా అంటాడు, దీనికి వైదిక ప్రమాణం ఉంది. ఏ యజమాహు అని శృతి, జాతి ఇది అని నిర్ణయించలేకపోవడం వల్లే యజ్ఞం చేస్తాం మేము, అంటే సమానార్థంలోనే చెప్పబడింది. యజ్ఞం చేస్తున్న బ్రాహ్మణులమైన మేము అని ఏ విశేషణము చెప్పబడలేదు. అంటే మొత్తం ఎక్కడా కూడా యజ్ఞం చేసేటువంటి హక్కు మాకు బ్రాహ్మణులకు మాత్రమే ఉంది అని ఎక్కడా చెప్పబడలేదు. ద్విజుల్లో కుర్రాడు జన్మించాక, అంటే ఎవరైతే బ్రాహ్మణులో చిన్నపిల్లాడు పుట్టాక నాభిచ్ఛేదనం, జాతకర్మ, నామకరణం, చౌలం, ఉపనయనం ఇవన్నీ చేసినప్పుడే తల్లిని సావిత్రి అని, తండ్రిని ఆచార్యుడు అని వ్యవహరిస్తారు. అంటే ఇదంతా ఏం చెప్తున్నాడంటే, ఇవన్నీ జరిగిన తర్వాత మాత్రమే అతన్ని బ్రాహ్మణుడిగా గుర్తిస్తాము. ఇవేవి జరగనంత వరకు ఆ పిల్లాడు శూద్రుడితో సమానమైన వాడే. కాబట్టి ఈ లక్షణాలు తనలో ఉన్నాయి, తను నేర్చుకున్నాడు అన్న తర్వాత మాత్రమే అతన్ని బ్రాహ్మణుడిగా గుర్తించమని చెప్తుంది. అయినా పాముకి ఇంకా తనలో ఉన్నటువంటి సందేహలాగు మళ్ళీ అడుగుతాడు, ఎందుకు ఇంకా ఈ జాతి, అంటే ఈ జాతులు ఎవరు నిర్ణయించారు, ఎందుకు నిర్ణయించారంటే దానికి ధర్మరాజు అంటాడు, వారు ఎంచుకున్నటువంటి పనులను బట్టి ఈ జాతులు ఏర్పడ్డాయి.
ఈ జాతులలో గొప్పవాడని లేదా చిన్నవాడని లేదు. కానీ ఎవరైతే వేదాధ్యయనం చేస్తున్నారో, ఎవరైతే శత్రువుల నుంచి ప్రజల్ని కాపాడుతున్నారో, ఇలా రకరకాలుగా వారు చేస్తున్న పనులను బట్టి అనేక రకాల జాతుల విభజన జరిగింది. అలా అని ఆ జాతిలో పుట్టినవాడైనంత మాత్రాన వాడికి నిర్ణయించినటువంటి పని చేయకపోతే అతడు ఆ జాతి వాడు కాదు. కింది జాతి వాడైన బ్రాహ్మణులకు నిర్ణయించినటువంటి పనులన్నీ చేస్తూ ఆ పద్ధతుల్ని పాటిస్తూ అంత నిష్ఠగా ఉంటే శూద్రుడే బ్రాహ్మణుడవుతాడు. ఇది అర్థమైందా? చాలా దాదాపు 1.5 పేజీ ఉంది. మొత్తం ఓవరాల్ సారాంశం ఒక్కటే. ఏ జాతిలో పుట్టామన్నది కాదు, ఎలాంటి ప్రవర్తనతో ఉన్నాము. మంచి ప్రవర్తనతో ఉన్నటువంటి శూద్రుడే బ్రాహ్మణుడవుతాడు, అతన్ని గౌరవించాలి. ప్రవర్తన సరిగా లేనంత మాత్రాన బ్రాహ్మణుడే శూద్రుడవుతాడు, అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గౌరవించాల్సిన అవసరం లేదు. అంటే మనిషి సంస్కారాన్ని బట్టే జాతి, అంతేకాని జాతిలో పుట్టినంత మాత్రాన అతనికి గొప్పతనం ఆపాదించకూడదు. ఇదే ఇన్ని గ్రంథాలు నేను చదివాను, దాని సారాంశం అంటాడు. అయితే ఆ ధర్మరాజు పామును ఒక ప్రశ్న, నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం ఉంది, చెప్తారా అంటే, సరే పాము చెప్తానంటది. దానికి ధర్మరాజు అంటాడు, మనము శరీరాన్ని వదిలిపెడతాం, అంటే చనిపోయాక శరీరాన్ని వదిలేస్తాము. ఆ తర్వాత మనం స్వర్గానికి ఎలా వెళ్తాము, సుఖాలను ఎలా అనుభవిస్తాము, లేదా మనం చేసిన పాపాలకు శిక్షను ఎలా అనుభవిస్తాము? మనం శరీరమే లేదు కదా, శరీరం లేకుండా శిక్ష ఎలా అనుభవిస్తాము అంటాడు. అప్పుడు పాము చెప్తుంది, నువ్వు ఈ శరీరాన్ని వదిలాక నువ్వు ఒకవేళ పుణ్యం చేసి ఉంటే ఒక సూక్ష్మ శరీరాన్ని తీసుకుంటావు. ఆ శరీరానికి ఆకలి దప్పిక లాంటివి ఏమీ ఉండవు. అది స్వర్గానికి వెళ్తుంది. అక్కడ కేవలం తను అనుభవించాలనుకున్నటువంటి కోరికలన్నీ కూడా అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అది ఎప్పటి వరకు ఉంటుంది? నువ్వు చేసినటువంటి పుణ్యాల యొక్క ఫలితం ఉన్నంత వరకు. ఆ తర్వాత మళ్ళీ మనుష్య జన్మగా వచ్చి తిరిగి మనుష్య జన్మగా నువ్వు ఏం చేస్తావో దాన్ని బట్టి తరువాత జన్మలో ఏం ఉండాలో ఉంటుంది. లేదా నువ్వు పాపాలు చేసావనుకో, అప్పుడు తిరిగి వెనకటి జన్మలకు వెళ్తావు. అంటే ఏ పాముగానో, కుక్కగానో, నక్కగానో ఇలా రకరకాల జంతు యోనులలో పుడతావు. అలా కొన్ని వేల సంవత్సరాలు పుట్టొచ్చు, లక్షల సంవత్సరాలు పుట్టొచ్చు. అసలు ఒక జీవి ఎన్ని రకాల శరీరాల్ని మారుస్తుందో మనం చెప్పలేము. ఏ శరీరానికైనా కర్మభూమిగా ఉన్నటువంటి కర్మభూమిలో పుట్టినటువంటి మనుష్య శరీరమే ప్రధానమవుతుంది. మనుష్యుడిగా కనుక పుణ్యకార్యాలు చేస్తే స్వర్గానికి వెళ్తావు, పాపకార్యాలు చేస్తే వివిధ రకాలైనటువంటి యోనిల్లో పుడతావు. ఇలా కాకుండా పాపపుణ్యాలకు అతీతంగా నువ్వు భగవన్నామ స్మరణ చేస్తూ మంచి అయినటువంటి నడవడికతో ఉంటే నేరుగా మోక్ష మార్గానికి వెళ్తావు. అంటే ఒక్కసారి మోక్షాన్ని చేరుకున్నాక ఇక పాపము, పుణ్యము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము లాంటిది ఏమీ ఉండదు అని చెప్తుంది పాము. మళ్ళీ ధర్మరాజు పాముని ఇలా అడుగుతాడు, ఇన్ని ధర్మాలు నీకు తెలుసు కదా, మరి నువ్వు ఎలా ఇలా శాపవశాన పాము అయ్యావు అంటే, ధనమే అహంకారాన్ని పెంచింది. అహంకారమే నాకు తిరుగులేదనేటువంటి మూర్ఖత్వంతో 1000 మంది ఋషులతో నా పల్లకి మోయించుకోవాలనుకున్నాను. అలా మోస్తున్న వాడిలో అగస్త్యుడు కూడా ఉన్నాడు. నాకు మదమెక్కిపోయి పొగరు తలకు పట్టుకొని త్వరగా వెళ్ళు అంటూ అగస్త్యుడు తల మీద తన్నాను. దానికి ఆయన విపరీతమైనటువంటి కోపాన్ని తెచ్చుకొని నన్ను శపించాడు. అందుకే ధర్మరాజా చెప్తున్నాను, మన దగ్గర ధనం ఉన్నప్పుడు లేదా మన దగ్గర పలుకుబడి ఉన్నప్పుడు, మన మాట చెల్లుతుంది అన్నప్పుడు మనం మరింత జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నాలాగా పతనమైపోతావు. అలా అగస్త్యుడు నాకు శాపం ఇచ్చిన తర్వాత దీనికి శాప విమోచనం చెప్పమన్నప్పుడు ఎవరైతే నువ్వు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తారో వాళ్ళ ద్వారా మాత్రమే నాకు శాప విమోచనం జరుగుతుందని చెప్పారు. ధర్మరాజా, ఇదిగో ఇప్పుడు నా ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానాలు చెప్పావు అని పాము అంటుండగానే పాము నుంచి సుషేణుడిగా మారిపోతాడు. అలా సుషేణుడిగా మారిపోయి స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఇక చక్కగా భీముడు, ధర్మరాజు తిరిగి వెనక్కి వస్తుంటారు, ఎక్కడైతే మిగిలిన పాండవులు ఉన్నారో అక్కడికి. సరే, ఆ తర్వాత కథలో ఏం జరిగింది, వీళ్ళిటి నుంచి ఇంకెటు వెళ్ళారు, ఈ విషయాలన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.